వీటి ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఇక్కడ చెప్తే కూడా మీ అందరి సమయాన్ని తీసుకున్నట్టయితే నేను వారి అధికారి దృష్టికి తీసుకొస్తా. ఫైనల్ గా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ ఏదైతే ఉందో, స్వచ్ఛ భారత్ లో చాలా ఫండ్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి. అంటే ఇండివిజువల్ టాయిలెట్స్ లేకపోతే పబ్లిక్ టాయిలెట్స్ కే కాకుండా ఎస్టీపీ ప్లాంట్స్ కి ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. స్వచ్ఛ భారత్ అనేది మొత్తం పారిశుద్ధ్య రహితమైన అంటే మొత్తం క్లీన్ సిటీ చేసుకోవాలి. సో ఎక్కడికక్కడ అవుట్స్కట్స్ ఇప్పుడు స్ప్రెడ్ ఓవర్ అవుతున్న చాలా మంది, దాదాపుగా సెంట్రల్ హైదరాబాద్ వదిలేస్తే ఒక 60-70 మంది 64 మంది కార్పొరేటర్లు పెరిఫరల్స్ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కోసం స్పెషల్ ఫండ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు వాటి మీద యాక్షన్ ప్లాన్స్ మీ ఇంజనీర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడికక్కడ లోకల్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మనం ప్లాన్ చేసుకోగలిగితే వీలైనంత మేర కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని మీద కూడా మీరు స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నా. ఇంకొక 2 ఇష్యూస్ అధ్యక్ష మీ అనుమతితో మేయర్ గారు, ముఖేష్ గౌడ్ గారు, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు, జయపాల్ రెడ్డి గారు, ఈ తెలంగాణ ముఖేష్ గారు అయితే ఇక్కడ కార్పొరేటర్ నుంచి మంత్రి వరకు ఎదిగినరు, హైదరాబాద్ కి చాలా సేవలు చేశారు. జయపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్, ఈ ప్రాంతం నుంచి చట్టసభలకు చేసిండు. మన మెట్రో రైల్ దాంట్లో వాళ్ళు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఎన్నో సేవలు అందించారు. తెలంగాణ బిల్లులో కూడా వారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాష్ట్రం రావడానికి, తెలంగాణ బిల్ పాస్ కావడానికి చట్టసభలలో పూర్తి స్థాయిలో సహకరించారు. కాబట్టి ఈ సభ ద్వారా వీళ్ళ ముగ్గురికి సముచితమైన స్థానాల ఎక్కడ మనకు అవైలబుల్ ప్లేస్ ఉంటుందో వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లను జిహెచ్ఎంసీ మన ద్వారా మన కౌన్సిల్ ద్వారా మనం చేస్తే వాళ్ళకి సముచితమైన గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేయర్ గారి ద్వారా సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. కమిషనర్ గారు. కొన్ని విషయాలు ఒకటి, ఇమ్మీడియట్ గా ఉత్పన్నమైనటువంటి తాత్కాలిక అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. వాటి మీద క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేటివి, అలాగే మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి, అవి పనిచేస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడాను వివిధ శాఖల అధికారులు చేపట్టి ఉన్నారు. తప్పనిసరిగా అవి అటెండ్ అవుతాము. అలాగే మన ఎంపీ గారు చెప్పినట్లు సీవరేజ్ ట్రీట్మెంట్ సంబంధించి వారు సూచించినట్లుగానే మనం పనిచేస్తున్నాము. ఇప్పుడు డిసెంట్రలైజ్డ్ ఎస్టీపీస్ ఒక మూసీ పైనే కాకుండాను ఒక 56 ఎస్టీపీలు, ఒక 4-5 చెరువులు కలిపి ఒక ఎస్టీపీ కట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి దానికి ప్లాన్ తయారు చేశాము. ఇంతకు ముందు కూడాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గంగా యాక్షన్ ప్లాన్ కింద వాటిని ప్రపోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాటిని ప్రపోజ్ చేస్తున్నాము. అవి ఆ ఫండ్స్ కూడాను ఇన్ఫాక్ట్ ఇప్పుడు కేంద్రంలో జలశక్తి అభియాన్ లాంటి పథకాలను తీసుకొస్తున్నారు. అలాగే సేవరేజ్ యాక్షన్ ప్లాన్ సంబంధించి ఎస్టీపీకి సంబంధించిన తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఆఫీసర్స్ కూడాను ఎంపీ గారు చెప్పినట్లు తప్పనిసరిగా మామూలుగా కలుస్తూ ఉంటారు. బట్ ఇటువంటి బక్రీద్ లాంటి పండుగల్లో జెడ్సీ చార్మినార్ ఐ థింక్ ఇన్ కన్సల్టేషన్ విత్ ప్రజాప్రతినిధులతోనే వర్క్స్ ప్రపోజ్ చేశారు. అవి నేను శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఖైరతాబాద్ కమిషనర్ కూడాను అక్కడ లోకల్ ప్రతినిధులతో మాట్లాడే ప్రపోజల్ ఇచ్చారు, వర్క్స్ అవి శాంక్షన్ చేశాము. ఉదాహరణ మలక్పేటలో దాదాపు 39 లక్షల రూపాయలు వర్క్స్ రోడ్స్ వర్క్స్ అవి ఈద్గాస్కి సంబంధించి అవి కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా అలాగే తప్పనిసరిగా ఇటువంటి మీటింగ్లు కూడా ఫెస్టివల్ సందర్భంగా అవి చేయడం జరుగుతుంది. మనము రంజాను అట్లాగే బోనాలు అలాగే రాబోయేటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి మీటింగ్లు జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఒక 3 రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. బట్ దట్ కుడ్ నాట్ డూ ఇట్. జోనల్ లెవెల్ కూడా పెడితే కొంత జోనల్ లెవెల్లో కూడా తప్పనిసరిగా జోనల్ కమిషనర్స్ సభ్యులతో అక్కడ ఎవరెవరైతే ఏరియాల్లో ఎక్కువ ప్రాముఖ్యత ఉందో వాళ్ళని పిలిపించుకొని పెట్టుకుంటే ప్రజాప్రతినిధులు కూడాను మనము ఈ వర్క్స్ సంబంధించినట్టు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ రకంగా మనం నగరాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తున్నాం. వితౌట్ పర్మిషన్ ఉన్న వాటిని వితౌట్ నోటీస్ యూ కెన్ డిమాలిష్ థింగ్స్. సో నా కంప్లైంట్ అధికారికంగా గచ్చిబౌలిలో ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒక కాలనీ ఉంది. అక్కడ పెద్ద పెద్ద విల్లాలు వచ్చినాయి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దెర్ ఈజ్ నో సచ్ పర్మిషన్స్ ఫర్ దట్ ఎంఆర్ ప్రాపర్టీస్. సో మీరు దయచేసి వాళ్ళు ఇవ్వడానికి లేదు, ఏదైనా వీళ్ళు అప్రూవల్ చేసుకోవాల్సిందే. ల్యాండ్ అలాట్మెంట్ బిలాంగ్స్ టు టీఎస్ఐసి. దట్ ఎపిసోడ్ ఈజ్ ఓవర్. పర్మిషన్స్ అనేటి
జిహెచ్ఎంసీకి సంబంధించింది. కొన్నిటికి ఇస్తారు వాళ్ళు. వాళ్ళు ఇవ్వడానికి లేదు, ఒకవేళ ఇచ్చినా కూడా తప్పు, ఇచ్చింది కూడా మళ్ళీ మున్సిపల్కి ఇంటిమేట్ చేయాలి. దయచేసి అఫీషియల్ కంప్లైంట్ కిందనే ట్రీట్ చేయండి. ఎంఆర్ ప్రాపర్టీస్ లో కన్స్ట్రక్షన్ చేసినవి అంటే పేదవాళ్ళ చిన్న చిన్న ఇండ్లు చాలా కూలగొడుతున్నాయి. ఒక క్వశ్చన్ ఎవరో మిత్రురాలు ఇచ్చిండ్రు, దాంట్లో చాలా మోర్ దాన్ 400+ బిల్డింగ్స్ డిమాలిష్ చేసినట్టుంది. చిన్న వాళ్ళనైతే కూలగొడుతుండ్రు. పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళ మీద మనం దృష్టి పెడుతున్నట్లేదు. ఎంఆర్ ప్రాపర్టీస్ స్పెసిఫిక్ కంప్లైంట్ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు నోట్ చేసుకుని దాంట్లో అసలు పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ లేకపోతే ఎప్పటిలోగా కూలగొడతారో నెక్స్ట్ టైం మీటింగ్ లోపల మీరు క్లారిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.